ఎండలు, ఉక్కపోత, వడగాల్పులు గత కొన్ని వారాలుగా దక్షిణ భారతదేశాన్ని కుదిపేస్తున్నాయి. అయితే వేడి తీవ్రత, ఉక్కపోతకు ముంపు పలికే సమయం వచ్చినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా కేరళలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు బానుడి భగభగలతో అల్లాడిపోయిన రాష్ట్రం ఇప్పుడు వర్షాలతో పులకించిపోతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆకాశమంతా మేఘాలు కమ్ముకోవటం, చల్లటి గాలులు వీయటం, పలుచోట్ల వర్షాలు కురవటం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోకి త్వరలోనే రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది దేశ వ్యవసాయ రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే నైరుతి రుతుపవనాలు ఈసారి కూడా దక్షిణాది తీరాన్ని తాకడంతో వాతావరణంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించడంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 3 జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండగా మరో 8 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తిరువనంతపురం, పతనంతిట్ట, అలప్పజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. భారీ వర్షాలు పడుతున్న క్రమంలో కన్నూర్ జిల్లాలోని పల్లస్సీ డ్యాం గేట్లు తెరుస్తామని, డ్యాం లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు రాబోయే 3-4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో చేపల వేటపై నిషేధం విధించింది కేరళ ప్రభుత్వం. కొండ ప్రాంతాల్లో ఉండే జనం అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా కొన్ని జలాశయాల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. కేరళలో కనిపిస్తున్న ఈ మార్పు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదు. కేరళను తాకిన రుతుపవనాలు క్రమంగా తమిళనాడు, కర్ణాటక మీదుగా తెలుగు రాష్ట్రాల వైపు పయనిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. ఇప్పటికే 2 రాష్ట్రాల్లోనూ వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో గత కొద్ది రోజులుగా నమోదైన తీవ్ర ఉష్ణోగ్రతలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాలను చిరుజల్లులు పలకరించాయి. సాయంత్రం వేళల్లో ఈదురుగాళ్లు, చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో ప్రజలకు ఎండల నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు ముందు రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో ఇంకా వడగాల్పుల ప్రభావం కొనసాగుతున్నప్పటికీ మరోవైపు వర్షాలకు అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాకతో, చిరుజల్లుల పలకరింపుతో గత కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటల సాగుకు ఇదే సరైన సమయం కావడంతో రైతులు పొలాలను సిద్ధం చేసుకునే పనుల్లో నిమగ్నమవుతున్నారు. తొలి వర్షాలు నేలను తడిపితే విత్తనాలు వేయడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని వ్యవసాయ శాఖ నిపుణులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే నైరుతి రుతుపవనాల రాక అత్యంత కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. పంటల దిగుబడులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తాగునీటి లభ్యత, విద్యుత్ ఉత్పత్తి, భూగర్భ జలాల స్థాయిలు ఇలా అనేక అంశాలు ఈ వర్షాలపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే దక్షిణ భారతదేశంలో వర్షాకాలం క్రమంగా పుంజుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కేరళలో ప్రారంభమైన ఈ వర్షాల ప్రయాణం త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు చేరుకుని ఎండల తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది.